20వ తారీఖు పొద్దున దాకా కాక్రోజ్ జనతా పార్టీ ఉద్యమంలో 300 ఉంటే 500 ఉంటే ఎక్కువ, 1000 మంది ఉంటే ఎక్కువ. తిండి టైంకి రావడం, వెళ్ళిపోవడం. బట్ 20వ తారీఖుకి కాక్రోజ్ జనతా పార్టీని ముందు పెట్టి వచ్చినటువంటోళ్ళు మొత్తం బయట శక్తులే. అందుకనినే చివరికి వాళ్ళని లీడ్ చేసే శక్తి లేక అభిజిత్ దుప్కే వెళ్ళి ఒక వ్యాన్‌లో కూర్చున్నాడు. ట్రక్‌లో కూర్చున్నాడు. అదే సందర్భంలో సౌరవ్ దాస్ వెళ్ళి పిజ్జాలు తింటా కూర్చున్నాడు, బర్గర్‌లు తింటా కూర్చున్నాడు. ఇదే దహియా, విజయ్ దహియా, సౌరవ్ దాస్ ఇట్లాంటోళ్ళు కూడా పక్కకెళ్ళిపోయారు. అసలు అక్కడ ఆళ్ళెవరూ కనిపించలేదు ముందు. అక్కడ రాళ్ళేసేవాళ్ళు, కర్రలతో కొట్టేవాళ్ళు, ఊపేవాళ్ళు వీళ్ళెవడో అంతకుముందు జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటోళ్ళు కాదు. పోలీసులు లాఠీ చార్జ్ చేశాక ఆ కాళ్ళు అయ్యి ఒత్తుకుంటూ ఇక్కడికొచ్చినటువంటోళ్ళు మాత్రం ఎక్కడికెళ్ళాలో తెలియక వచ్చి ఆ తర్వాత అక్కడ కూర్చున్నటువంటోళ్ళు. ఇప్పుడు ఆహ్, ఒక ఫేక్ క్రియేషన్ చేశారు. నిన్న అది జరుగుతూ ఉండగా ఒక స్టూడెంట్ చచ్చిపోయారని కాసేపు, ఆ తర్వాతన అభిజిత్ దుప్కేకే ఏదో అయిపోయిందని కాసేపు, సోనం వాంగ్‌చుక్ లేడని కాసేపు, ఇట్లాగా రకరకాల ప్రచారాలు చేశారు. కానీ పోలీసులకి చాలా క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్. మీరు తన్నులైనా తినండి గానీ, మీరు మాత్రం వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు. చెదరగొట్టాలి అంతేగాని ఎవరి ప్రాణము పోకూడదు, ఎవరికి గట్టి దెబ్బలు తగలకూడదని. అందుకనినే ట్రీట్మెంట్లు పైపైన ట్రీట్మెంట్‌లే స్టూడెంట్స్‌కి, పెద్ద ట్రీట్మెంట్లు పోలీసులకి అయినటువంటి పరిస్థితి. ఫేక్ నేరేటివ్ ప్రచారం మాత్రం బాగానే ఉపయోగపడింది అన్నదానికి సాక్ష్యం అక్కడ ఉన్నటువంటి స్వయంగా ఒక ఇద్దరు ఎవరైతే ఉద్యోగం నుంచి తొలగించబడ్డోళ్ళు వచ్చి మేము మీకోసం రాజీనామాలు చేశానని చెప్పడం దగ్గర నుంచి ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా.